తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాత ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు దిల్ రాజు. ఓవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతూనే మరోవైపు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ గాను కొనసాగుతున్నారు ఆయన. టాలీవుడ్ నిర్మాతల్లో ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదంటే అవుననే చెప్పాలి. నిర్మాతగా తొలి సినిమా దిల్తోనే హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అసలు విషయానికొస్తే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ అకౌంట్లో మంగళవారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11:08 బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని దాని సారాంశం. దీంతో దిల్ రాజు బుధవారం ఏం ప్రకటించబోతున్నారో అంటూ టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఏదైనా పెద్ద హీరోతో సినిమా ప్రకటించబోతున్నారా, లేక బిజినెస్కి సంబంధించి మరేదైనా కీలక ప్రకటన ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్ రాజు అనౌన్స్ చేయబోయేది ఓ ఏఐ బెస్ట్ టెక్నికల్ కంపెనీతో ఒప్పందం గురించట. సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే ఓ సంస్థతో దిల్ రాజు భారీ ఒప్పందం చేసుకున్నారని సమాచారం. దానికి సంబంధించిన వివరాలే బుధవారం వెల్లడించబోతున్నారట. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్ నిరాశపరిచిన, సంక్రాంతికి వస్తున్నా మాత్రం ఆయనకు లాభాల పంట పండించింది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్తో పాటు నితిన్తో తమ్ముడు మూవీ తీస్తున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్షన్లో నితిన్ హీరోగా ఎల్లమ్మ త్వరలోనే సెట్ మీదకి వెళ్లనుంది. మరోవైపు అమీర్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ మూవీని తీయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ బుధవారం దిల్ రాజు ఏఐ కంపెనీతో ఒప్పందం గురించే ప్రకటిస్తారా, లేదా వేరే ప్రాజెక్టు గురించి చెబుతారా అన్నది హాట్ టాపిక్గా మారింది.